హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ రవ్వ ఇంకా పెసరపప్పుతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హెల్తీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తినేస్తారండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మరి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక చిన్న బౌల్తో ఒక బౌల్ అయితే గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇదైతే కొంచెం లావుగా ఉన్న గోధుమ రవ్వ తీసుకున్నానండి. దీన్ని కొంచెం వాటర్ వేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు మజ్జిగ వేసుకొని మొత్తాన్ని కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు పెరుగు తీసుకున్నట్టయితే హాఫ్ కప్ తీసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ మజ్జిగ వేసుకున్నాను కాబట్టి ఫుల్ కప్ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇంకా కొంచెం పచ్చిశనగపప్పు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక చిన్న సైజుగా ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి ఇంకా ఒక క్యారెట్ని కూడా ఇలా తురుముకొని వేసుకొని వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకున్నాను. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదండి, పొట్టు పెసరపప్పు, దాన్ని అయితే శుభ్రంగా కడుక్కొని ఇలా పెసరపప్పు వేసుకున్నాను. ఇలా పెసరపప్పు వేసుకోవటం వల్ల మనకి గుంత పొంగనాల్లో అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పును అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బన్సీ రవ్వను చూద్దాము. కొంచెం అయితే నానిందండి. ఇక దీన్ని మిక్సీ అయితే పట్టట్లేదు, డైరెక్ట్గా వాడేస్తున్నాను. ముందుగా మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ ఆనియన్ మిశ్రమాన్ని దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా కలిపేసుకున్నానండి. మనం పెసరపప్పుని ఒక అరగంట ముందైతే నానబెట్టుకున్నాను. కొంచెం పెసరపప్పుని అయితే నేను పప్పులా ఉంచి కొంచెం పెసరపప్పుని మిక్సీ పట్టానండి. ఆ క్లిప్పింగ్ని అయితే నేను ఇక్కడ చూపించలేదు, వీడియో లెంతీ అయిపోతుందని. మిక్సీలో ఆడిన పెసరపప్పు ఇంకా టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. మనం మజ్జిగను వేసుకున్నాం కాబట్టి మనకి ఇంకా వాటర్ కూడా ఏమీ పట్టదండి. ఒకవేళ మీకు వాటర్ పడతాయి అనుకుంటే కొంచెం వాటర్ని అయితే వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంత పొంగనాలు వేసుకోవటానికి గుంత పొంగనాల ప్యాన్ అయితే పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఈ గుంతలన్నిటికీ కూడా ఆయిల్ పట్టేలాగా పట్టించుకోవాలి. మీరు స్పూన్తో అయినా పట్టించుకోవచ్చండి, లేదనుకుంటే ఆయిల్ బ్రష్తో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ రవ్వ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా స్పూన్తో అయితే మనం గుంతల్లో వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇవేంటంటే మనకి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పొంగుతూ వస్తాయి. అందుకోసం మీరు కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. వీటిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ ప్యాన్ అయితే అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలండి. అప్పుడే మొత్తం అన్ని సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. లేదు అనుకుంటే మధ్యలో ఫ్రై అయిపోతుంది, అటు ఇటు అయితే ఫ్రై అవ్వదు. ప్యాన్ అలా అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి, చక్కగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు వాటిని స్పూన్తో ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా టర్న్ చేసేసుకోవచ్చు. ప్యాన్ నుంచి వస్తుందా రాదే అనే డౌట్ కూడా లేదండి. ఈజీగా అప్పటికప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ కావాలి అనుకున్నప్పుడు లేచిన వెంటనే కొంచెం పెసరపప్పు నానబెట్టేసుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి, లేదు అంటే ఉట్టుగా కూడా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.